రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా జీవిత లక్ష్యం అనేది ఎవరో తెలుసండి? రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ ఒకటే అంటారు, నా పరిపాలన బాగా చేసి తెలంగాణ పరిపాలన దేశ పరిపాలనకి రోల్ మోడల్గా చేసి ప్రజాపాలన అందించి రాహుల్ని పీఎం చేయడమే నా జీవిత లక్ష్యం అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు అంటారు. కానీ రాహుల్ పీఎం డ్రీమ్ని నాశనం చేసేదే రేవంత్ రెడ్డి గారా? తెలంగాణ పరిపాలన మోడలేనా అనడానికి ఇక్కడ సెక్షన్ 22A, నిరుద్యోగుల అసంతృప్తి, ఇంకా కొన్ని విషయాలు. ముఖ్యంగా ఈ రెండు రాహుల్ ఈ యొక్క తెలంగాణ పాలన మోడల్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టేసింది. కాబట్టి రాహుల్ పీఎం డ్రీమ్ నాశనం చేసేదే తెలంగాణ పరిపాలన. ఈ సెక్షన్ 22A గ్రూప్ 1 ఈ నిరుద్యోగుల అసంతృప్త అనేది మనం చెప్పుకునే వీలు ఇక్కడ ప్రస్తుతం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే వచ్చే 2 సంవత్సరాల్లో డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. లేదా రాహుల్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం కాదు, రాహుల్ డ్రీమ్ నాశనం చేసిందే ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి పరిపాలన అయిపోయే పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. ఇప్పటి వరకు చూస్తే రాహుల్ డ్రీమ్కి మోడీ చక్రం అడ్డు. 2014 నుండి గత 12 సంవత్సరాలుగా మోడీ చేతిలో అట్టర్ ఫెయిల్యూర్స్. ఇప్పుడు బీజేపీ అంటూ ఉంటుంది, మాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏమని? 100 డిఫీట్లు. మోడీ వచ్చిన తర్వాత రాహుల్కి 100 డిఫీట్లు అయిపోయి 100 సార్లు ఓడిపోయారు, ఇంకెందుకు ఈయన రాజకీయాలు అన్నట్టు మాక్ చేస్తూ ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ని. మరి ఎంత కష్టమైన పరిస్థితుల్లో మోడీ లాంటి యోధుడిని, మోడీ లాంటి ఒక ఆర్ఎస్ఎస్ ఉన్న సంఘ పరివార వ్యవస్థని అడ్డుకొని రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే ఎంత కష్టమండి. మరి ఇలాంటప్పుడు తప్పులు చేయకూడదు, ముందు ఒప్పులు చేయడం కంటే ఈ తప్పులు జరుగుతున్నాయి తెలంగాణలో. ఇప్పుడు రాహుల్ పీఎం డ్రీమ్కి పిల్లర్స్ ఏంటో తెలుసండి? తెలంగాణ, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల్లోనూ పరిపూర్ణమైన అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ 2 రాష్ట్రాల్లో ప్రధానమైన రోల్ మోడల్, అది కూడా ప్రోగ్రెసివ్ స్టేట్ కర్ణాటక, ఐటీ స్టేట్ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ది ఈస్టర్న్ హెమిస్ఫియర్ బెంగళూరు, హైదరాబాద్ గ్లోబల్ సిటీ, తెలంగాణ తిరుగులేని స్టేట్, సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ జీడిపి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. ఈ 2 రాష్ట్రాలు కాంగ్రెస్కి 2 కళ్ళే కాదు, వచ్చే రాహుల్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తే 2 పిల్లర్లు అనమాట. మరి ఈ 2 రాష్ట్రాలు సరిగ్గా పనిచేయలేదనుకోండి, రాహుల్ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతా? ఇంపాసిబుల్, ఉన్నది కూడా పోయే అవకాశం ఉంది. ఇప్పుడు రాహుల్ గవర్నెన్స్ మోడల్కి తెలంగాణను ఒక రోల్ మోడల్గా చూపిస్తారు. చూడండి, క్యాస్ట్ సర్వే అని, రైతు బంధు అని, ఈ సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కూడా చెప్తూ ఉంటారు పార్లమెంట్లో. చూడండి, తెలంగాణ పరిపాలన చూసి నేర్చుకోండి మీరని రాహుల్ గాంధీ గారు అంటారు. మరి తెలంగాణ రోల్ మోడల్గా ఉంటేనే దాన్ని ఒకప్పుడు గుజరాత్ మోడల్ని మోడీ చూపించుకుని ప్రధానమంత్రి అయినప్పుడు తెలంగాణ మోడల్ చూపించుకుని ఈ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వగలుగుతారు. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీకి ఏదైనా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే తెలంగాణ గవర్నెన్స్లో లోపాలు ఉండకూడదు. మరి లోపాలు ఉన్నాయి, చాలా దారుణమైన లోపాలు ఉన్నాయి. ఏంటి ఆ లోపాలంటే? రాహుల్ పీఎం డ్రీమ్ని నాశనం చేసే 2 లోపాలు ఇప్పుడు తెలంగాణలో కొనసాగుతున్నాయి. ఒక్కసారి నిశ్చితంగా పరిశీలిస్తే భయంకరమైన విప్లవం. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో 2 సంవత్సరాలు కొనసాగిద్దో లేదో డౌట్ వస్తుంది, అంత భయంకరమైన తీర్పులు. అవి ఏంటంటే సెక్షన్ 22A, దీని కింద 1 కోటి ఎకరాల భూముల్ని గవర్నమెంట్ భూములుగా మార్చేటప్పటికి ఇందులోనే 30 లక్షల ఎకరాల ప్రైవేటు భూములు, చాలా అగ్రికల్చరు, ఇళ్ళు ఇలాంటివి హైదరాబాదు సిటీ GHMC పరిధి నుంచి, HMDA పరిధి నుంచి, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, ఇలా అన్ని డిస్టిక్కుల్లో ఈ చాలా లక్షలాది ఎకరాలు 22A కింద వచ్చేసింది. 1 కోటి మంది ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. 1 కోటి ఎకరాలు, 1 కోటి మంది విప్లవానికి రెడీగా ఉన్నారు ఈ 22Aకి. గవర్నమెంట్ ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు, రెవెన్యూ మినిస్ట్రీ ఇది పరిస్థితి. ఈ సెక్షన్ 22A రాహుల్ డ్రీమ్ని నాశనం చేయడం లేదా? మళ్ళీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది సెక్షన్ 22A వల్ల. ఇది తర్వాత నిరుద్యోగుల్లో అసంతృప్తి. నిరుద్యోగులు అంటే గ్రూప్ 1 పెట్టేశారు, 567 పెట్టేశారు. ఒక్కో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తానైనా జాబ్ క్యాలెండర్ లేదు. తీవ్రమైన అసంతృప్తి. వీళ్ళే లాస్ట్ బీఆర్ఎస్ని ఓడించి మరీ కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఇది బీఆర్ఎస్ కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసినందుకు మేము ఈ పాపాన్ని అనుభవిస్తున్నాం, ఈ తప్పు మళ్ళీ చేయమని ఆయనే ఒప్పుకున్నారు. కాంగ్రెస్ మళ్ళీ ఈ నిరుద్యోగుల అసంతృప్తి అలాగే ఉంది. ఈ 2 రాహుల్ గాంధీ డ్రీమ్ని నాశనం చేసి పడేస్తున్నాయి. మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ ఇక తెలంగాణలో వచ్చేది లేదు కదా, రోల్ మోడల్ కూడా లేదు. ఇది మరి రాహుల్ గాంధీ నాశనం అవుతులేదా? రాహుల్ గాంధీ డ్రీమ్ నాశనం అవుతులేదా? ఇది చెప్పగలగాలి ఈ విషయాన్ని. తర్వాత రాహుల్ పీఎం డ్రీమ్ అవ్వాలంటే ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు ఇంకా వచ్చే 2028 వరకే కాంగ్రెస్కి అవకాశం ఉంది, డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉన్నట్టు పరిపాలన ఉంది. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు సెక్షన్ 22Aని రివోక్ చేయాలి.
సెక్షన్ 22ని ఇమ్మీడియట్గా రోల్ బ్యాక్ రెవోక్ చేస్తే ఈ కోటి భూములు వస్తే ఇప్పుడు ఇందులో రెవెన్యూని లంచాలు ఇవి లేకుండా ఎక్కడికక్కడ సర్దితే ఇది పొరపాటు జరిగిందని తప్పనిసరిగా పీపుల్ డ్యామేజ్ కంట్రోల్ చేసినట్టు అవుతుంది, పీపుల్ కన్విన్స్ చేసి. ఇక రెండోది ఏంటంటే ఇమ్మీడియట్గా జాబ్ క్యాలెండర్ ఇచ్చి గ్రూప్ 1 మీద సిట్ వేయాలి. ఇప్పుడు జార్ఖండ్లో వేసినట్టు ఈ సిట్ విచారణ వేస్తే ఏదన్నా జరిగితే అది పోతుంది, ఏమీ జరగలేదనుకోండి సిట్ బాగా వేస్తుంది. అది ఏదో వేస్తే పీపుల్లో నిరుద్యోగులు అరే రేవంత్ రెడ్డి గారు జెన్యూన్ చేశారు అనేది ఒకటి వస్తాయి. లేదంటే గ్రూప్ 1 గ్రూప్ 2 మీద చాలా అన్యాయం చేసేశారు, అమ్మేసుకున్నారు, ఇది వేసేసుకున్నారు అని ఒక అసంతృప్తి ఉంది అక్కడ. కోర్టుల ద్వారా మీరు తెచ్చిన చట్ట ప్రకారం ఇప్పుడు గ్రూప్ 1 ఓకే, దాన్ని ఎవరూ కాదంటారు, నేను కాదన్ను. కానీ పీపుల్లో ట్రస్ట్ ఉండాలి కదా, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. కాబట్టి జాబ్ క్యాలెండర్ ఇచ్చి గ్రూప్ 1 వీటి మీద సిట్ వేసి ఇది డ్యామేజ్ కంట్రోల్ చేస్తే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాయి, లేకపోతే తిరుగులేదనమాట. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీఎం ఏంటంటే గ్రూప్ 1పై సిట్ కూడా వేసి కంపల్సరీ చేస్తేనే ఈ నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ కూడా వేయాలి. ఈ విధంగా నిరుద్యోగుల అసంతృప్తి జ్వాలను చల్లార్చకుండా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు. రాహుల్ గాంధీ పీఎం అయ్యే కళ తెలంగాణ నుంచే మొదలవుతుంది. కాబట్టి తెలంగాణను చూపించుకుని రోల్ మోడల్ దేశవ్యాప్తంగా చూపించుకుంటారు. లేదా ఇప్పుడు చూడండి, జార్ఖండ్లో ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే కాంగ్రెస్ ఇబ్బందుల్లో ఉంది. అక్కడ ఇంకా జంతర్ మంతర్లో మాట్లాడింది న్యూట్రలైజ్ అయిపోయింది. అక్కడ ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. కాబట్టి ఇమ్మీడియట్గా గ్రూప్ 1 వీటి మీద సిట్ విచారణకి వేసి జాబ్ క్యాలెండర్ ఇస్తే విద్యార్థులు సంతృప్తిగా ఉంటేనే ఎలక్షన్, లేకపోతే గ్యారంటీ కాంగ్రెస్ కాదు కదా, రాహుల్ డ్రీమ్ కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు సెక్షన్ 20TA గ్రూప్ 1 గ్రూప్ 2 విషయాలు, ఈ 2 విషయాలే ఈ యొక్క కాంగ్రెస్ విజయావకాశాన్ని ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ 2029 ఎన్నికల్లో గెలవాలి. ఇది గెలిస్తేనే ఎంపీ సీట్లు కూడా గెలిస్తేనే రాహుల్ డ్రీమ్ రోల్ మోడల్ చూపించుకుని వస్తారు. లేకపోతే అసలు కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో ఓడిపోవడం, బీఆర్ఎస్కి పట్టం కట్టడం, దేశంలో ఇంకెక్కడండి, దేశంలో వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకుని, కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకుని విద్యార్థులు, జంజీ, రైతులు తర్వాత వీళ్ళలో మళ్ళీ ఉండి ఇంకా తప్పులు చేయకుండా ఈ 2 అధికారంలో ఉండి మిగిలిని పెట్టాలి. అప్పుడే కదండి రాహుల్కి డ్రీము ఫుల్ఫిల్ అయ్యేది, పీఎం అయ్యేది. ఇప్పుడు బీజేపీ గత 12 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది దేశాన్ని. అసంతృప్తి ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఈ యాంటీ ఇన్కంబెన్సీని క్యాష్ చేసుకుని మిగిలిన రాష్ట్రాల్లో రావాలి, ఉన్న వాటిని నిలబెట్టుకోవాలి. మరి ఈ ఉన్న వాటిల్లో అత్యంత ప్రధాన రాష్ట్రం తెలంగాణలోనే రాకపోతే మరి ఇంకా ఎలా అండి? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా పరిపాలనలో ఉన్న లోపాల మీద సెక్షన్ 20TA గ్రూప్ 1 నిరుద్యోగుల అసంతృప్తి విషయాన్ని చాలా జాగ్రత్తగా డ్యామేజ్ కంట్రోల్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్టు చేయకపోతే మాత్రం రాహుల్ పీఎం అనే డ్రీమ్ని నాశనం చేసిన అపవాదు రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుంది.